సర్వేపల్లి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అనవసరంగా లోకేష్ బాబుని నువ్వు అహంకారంగా మాట్లాడితే నేను కౌంటర్ ఇచ్చా. సరే, ఇప్పుడు నువ్వేందేందో పిచ్చి మాటలు చెప్తుండవు నాన్న గురించి, శనగలు, బెల్లం, ఈ వంకర కోతలు. నేను అడిగే వాటికి సమాధానం చెప్పు. నువ్వు అసలు ఒక ప్రజల్లో మధ్య ఉండాలనే అర్హత నీకు ఉందో చెప్పు. నువ్వేదో దేవుడి వల్ల నువ్వు ఎమ్మెల్యే కావటం, జిల్లా పరిషత్ చైర్మన్ కావటం, మంత్రి కావటం, అసలు సొసైటీలో తలెత్తుకునే అవకాశాలు నీకు ఉన్నాయా? నేను అడుగుతుండా, 2014లో గోవా లిక్కర్ కేసు స్పెషల్ కోర్టు గుంటూరుకు పోవాలా, ఎమ్మెల్యే ఎంపీస్ కోర్టుకు పోవాలా? ఎందుకు జాప్యం అవుతుంది? 13వ సంవత్సరం జరుగుతుంది. 13వ సంవత్సరం ఆ రోజు సిఐడి కేసు పెట్టింది. ఎందుకు? నువ్వు 4 కేసుల్లో ముద్దాయి. 4 కేసుల్లో రిమాండ్ రిపోర్ట్స్ ఎత్తేసారు కోర్టులో. రిమాండ్ రిపోర్ట్స్ కోర్టులో ఎత్తేసావు. ఎవరెత్తేసారు? ఎవరి కేసు అది? కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కూడా ఉన్నారు. 10 కేసుల్లో రిమాండ్ రిపోర్ట్స్ ఎత్తేసారు. 13వ సంవత్సరానికి కూడా ఇంతవరకు హీరింగ్ జరగలేదంటే, అంటే కేసు వాదనలు మొదలుగా లేదు అని అంటే కారణం ఏంటి? వాటికి నువ్వు సమాధానం చెప్పు. లిక్కర్ కేసు, గోవా లిక్కర్ కేసు, నేనేమో అప్పుడు ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, గవర్నర్ పరిపాలనలో 2 ఫేక్ డాక్యుమెంట్స్లో కోర్టులో ఫైల్ దొంగతనం జరిగింది. ఇప్పుడు నీతో పాటి A3, A4 అక్యూజ్డ్ నెంబర్ 3 and 4, నువ్వు A1 నువ్వు స్పెషల్ కోర్టులో ఏమని ఫైల్ చేశారు? ఒరిజినల్ ఫైల్ లేదు కాబట్టి ఈ కేసు విచారించేదానికి లేదు అని చెప్పేసి ఫైల్ చేశారు. ఆ ఒరిజినల్ ఫైల్స్ ఎక్కడికి పోయినాయి? ఎవరు A1 మొత్తం ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి. లిక్కర్ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి. లిక్కర్ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి A1 ఆయన అక్యూజ్డ్ అయితే రిమాండ్ రిపోర్ట్స్ లేచిపోతాయి. ఒక ముద్దాయి జైల్లో చచ్చిపోయాడు, నీ తోటి ముద్దాయి, నీ కేసులో 2016 ఫేక్ డాక్యుమెంట్స్, అది కూడా 10 ఏళ్ళు అయిపోయి 11వ సంవత్సరం అయింది. దాంట్లో ఒరిజినల్ ఫైల్స్ లేచిపోయినాయి అని చెప్పి ఈ కేసు విచారణకు అర్హత లేదని చెప్పేసి నీ తోటి ముద్దాయిలు కేసు ఫైల్ చేశారు. దానికి కారణం ఏంటి? నువ్వు A1. ఇటువంటి ఘోరాలు, నేరాలు ఫైనల్గా జీకేఎస్ ఇండస్ట్రీస్ పేరుతో ఎలక్షన్ కోడ్ వచ్చే అర్ధరాత్రి నీ అల్లుడు, 2వ అల్లుడు పేరు గోపాలకృష్ణ, 57 ఎకరాలు. ఆ రోజు ఎండి ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి, CEO నీ అల్లుడు గోపాలకృష్ణ. ఇప్పుడు ఉండారా? ఎందుకు రిజైన్ చేశారు? ఆ తర్వాత పనికృష్ణ ఇందుపూరు ఎండిగా వచ్చాడు. ఎందుకు రాజీనామా చేశాడు? ఇప్పుడు ఉండాడా? 3వ ఎండి ఇంద్రసేన గౌడ్, రావుల ఇంద్రసేన గౌడ్, సన్ ఆఫ్ దశయ్య గౌడ్, అక్కడ పేదవాడిని అని చెప్పేసి భూములు కొట్టేసిన, మరుపూర్లో భూములు కొట్టేసిన ఇంద్రసేన గౌడ్ ఎందుకు రాజీనామా చేశాడు? 3వ కృష్ణుడు. ఇప్పుడు 4వ కృష్ణుడు వరిగొండ గ్రామం, తోటపల్లి గూడూరు మండలంలో గూడూరు విష్ణుమోహన్ రెడ్డి 4వ ఎండి, 4వ కృష్ణుడు. ఎందుకు ముగ్గురు రాజీనామాలు చేశారు? 4వ కృష్ణుడు ఎందుకు వచ్చాడు? నీ 2వ అల్లుడు కంపెనీ పేరుతో డబ్బులు 9 కోట్లు కట్టిన గోపాలకృష్ణ ఎందుకు రాజీనామా చేశాడు?
నీ అల్లుడు, రెండో అల్లుడు ఇప్పుడు ఎక్కడికి పోయినాడు? కారణాలు చెప్పు. వావిలేటిపాడులో 7 మంది హరిజన్స్ది ఈరోజు 30 కోట్లు చేస్తుంది. ఎందుకు ఆ రోజు ఫెన్సింగ్ చేసుకున్నావు? గాలి సీనయ్య, నన్నం నార్తమ్మ, గూడూరు శ్రీనివాసులు, జడ్డ వెంకమ్మ, నక్క బుజ్జమ్మ, ఆల్తూరు మస్తానయ్య 4 ఎకరాలు 20 సెంట్లు ఆ రోజు నేను పగలగొట్టించి ఫెన్సింగ్ పగలగొట్టించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన. దానికి సమాధానం చెప్పు. మరుపూర్లో నువ్వు ఇంద్రసేన గౌడు, దశీ గౌడు ఫ్యామిలీకి ఇచ్చావు. ఇది ఆర్డర్. ఇది 2025 ఏప్రిల్ 11వ తేదీ కలెక్టర్కి తహసీల్దార్ రాసిన కాగితం. నేను చదివినిపిస్తా. రావుల దశిధరామయ్య తండ్రి అంకయ్య, అంటే రావుల అంకయ్య కొడుకు, అంకయ్య గౌడు కొడుకు, రావుల ఇంద్రసేన గౌడు తండ్రి దశిధరామయ్య, అంటే రావుల దశీ గౌడు కొడుకు, రావుల అమర్నాథ్ గౌడు తండ్రి దశిరామయ్య, రావుల శ్రీదేవి భర్త దశిరామయ్య, రావుల అశోకు తండ్రి రామయ్య, రావుల ముత్యాలయ్య తండ్రి రామయ్య. ఇక్కడ రావుల శ్రీదేవి, రావుల శ్రీదేవి, రావుల శ్రీదేవి, రావుల దశిరామయ్య, రావుల దశిరామయ్య, ఇంద్రసేన గౌడ్, ఇంద్రసేన గౌడ్, ఇంద్రసేన గౌడ్, శ్రీదేవి. ఫైనల్గా ఏమిచ్చారు? పై విషయాలు క్షేత్రస్థాయిలో విచారించి అధికారులు సమర్పించిన నివేదికలో ఏఆర్సీ రిజిస్టర్లో సిబ్బందితో విచారించడం అయినది. ఇవి పై అసైన్మెంట్ పట్టాలకు సంబంధించి మంజూరు చేయబడినట్టుగా దరఖాస్తు కార్యాలయంలో ఈ ఎఫ్డిఎస్ ఫైల్డ్ కానీ ఏమియు కార్యాలయం నందు లబ్ధి కాలేదు. పై దృష్ట్యా పొదలకూరులో మరుపూరు గ్రామంలో పైన తెలుపబడిన 17 మంది, ఇంకొక 7 మందికి మంజూరు చేసిన పట్టాలు గ్రామస్తులు కాని వారికి మంజూరు చేసి ఉండడం వల్ల అసైన్ ల్యాండ్ అనర్హులైనందువల్ల పట్టాలు రద్దు చేశాము. ఇంకొక మాట ఇక్కడ రావుల దశీ గౌడు ఎకరా 37 సెంట్లు, 3 ఎకరాల 58 సెంట్లు, రావు ఇంద్రసేన గౌడు ఎకరా 95 సెంట్లు, ఎకరా 53 సెంట్లు, ఎకరా 47 సెంట్లు, రామాల అమర్నాథ్ గౌడు 4 ఎకరాల 90. ఎంత వరుసగా ఉన్నాయి. ఎదురుగా ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే వీరు ఒకే కుటుంబానికి చెందినవారు, గ్రామ నివాసులు కాదు, సంపన్న కుటుంబమునకు చెందినవారు కావున వీరి అసైన్మెంట్ పట్టా మంజూరు చేయుటకు అర్హులు కాదు. 1, వీళ్ళు గ్రామస్తులు కాదు. 2, సంపన్న కుటుంబానికి చెందినవారు, అందుకని అర్హులు కాదు. ఇది నేను రాసిన రిపోర్ట్ కాదు. ఎకరా 60 లక్షలు చేస్తుంది. ఇప్పుడు 60 లక్షలు అంట. 60 ఎకరాలు 36 కోట్లు. ఎవడబ్బా సొత్తు? ఎవరి టైంలో మంజూరు చేసింది? ఇప్పుడు నిన్న జూలై 11వ తేదీ జాయింట్ కలెక్టర్ కోర్టు ఇచ్చిన ఆర్డరు. They are found to be irregular, fraudulent or made in violation of government rules and shall be cancelled. In view of the above circumstances, as per the report submitted by the RDO Nellore and Tahsildar Venkatachalam, the irregular assignments made in favor of the residents Srimati Mandala Mastanamma, wife of Mastanayya, Srimati Mandala Rajeswaramma, wife of Venkata Seshayya, Mandala Venkata Seshayya, ex-ZPTC, and Srimati Mandala Manjula, wife of Penchulayya,
in respect of the land measuring an extent of 7.83 acres. 7.83 acres. The Tahsildar Venkatachalam Mandalam is hereby directed to make necessary changes in revenue records in respect of the subject lands, Kasmur village, Venkatachalam Mandalam. Chala clear ga Nellore district is hereby cancelled under the provision of BSO 15/18. ఈ చట్ట ప్రకారం hereby cancelled. ఇది క్యాన్సిల్ చేశాము అని చెప్పేసి చాలా క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు. In view of the above, this case is disposed of with the aforementioned directions in compliance with the orders of the Honorable High Court dated 26, filed by Manjula Amma, wife of Penchilaya, Srimati Mandala wife of Mastanamma, wife of Mastanaya. Accordingly, the Revenue Divisional Office Nellore and Tahsildar Venkatachalam are hereby directed to take appropriate steps according with law. 7 ఎకరాల 83 సెంట్లు కసుమూరులో నీ రైట్ హ్యాండ్ కోటీశ్వరుడు ఇప్పుడు జెడ్పీటీసీ వెంకటశేషయ్య ఫ్యామిలీకి రద్దు చేశారు. ఇది జూలై 11. ఇది 25 ఏప్రిల్ మరుపూర్ది. ఇది మళ్ళీ స్టే తెచ్చుకున్నావు. రామ్దాస్ కంట్రీగా 4 ఎండీలు మారారు. ఒక ఆయన ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి మారాడు. నీ అల్లుడు CEO రాజీనామా చేశారు. పనికృష్ణ రాజీనామా చేశాడు. ఇంద్రసేన్ గౌడ్ రాజీనామా చేశాడు. గూడూరు విష్ణుమోహన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నాడు. నీ లిక్కర్ కేసులో రిమాండ్ రిపోర్ట్స్ 2014 లిక్కర్ కేసులో రిమాండ్ రిపోర్ట్స్ కనపడటం లేదు. 2016లో ఫేక్ డాక్యుమెంట్స్లో ఒరిజినల్ ఫైల్ లేదు కాబట్టి కేసు కొట్టిమని నీ తోటి ముద్దాయిలు ఫైల్ చేశారు. రుస్తుం మైన్లో అరెస్ట్ అయ్యి జైలుకి పోయేసి వచ్చావు. ఫేక్ డాక్యుమెంట్స్లో సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. చింతామణిలో ఫైనల్గా దొరికావు, ఎక్కడ దొరకలేదు. టోల్గేట్లో భారీగా కోట్లు వసూలు చేసావు. అర్ధరాత్రి ఆర్తనాదాలు చేశారు. గ్రావెల్ ఎత్తిన దాంట్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ నీకు 53 కోట్లు రికవరీకి నోటీస్ ఇచ్చింది. కోర్టులో స్టే తెచ్చుకున్నావు. 53 కోట్లు. 100 కోట్ల ఆస్తులు ఆర్డీ కంట్రీగా అండ్ మరుపూరు ప్లస్ కొమ్మలపూడి ఈ ల్యాండ్స్ అంతా స్కాములు చేసావు. వీటిల్లో ఒక్కటి వాలేటిపాడులో మీ అత్తగారు ఇచ్చిన స్థలానికి పక్కన 4 ఎకరాల 30 సెంట్లు 7 మంది హరిజనుది కబ్జా చేసావు. నేను చెప్పినట్లో ఒక్కటి తప్పు అయితే నేను క్షమాపణ చెప్తా. నువ్వేం మాట్లాడావు? ఎలిమెంటరీ స్కూల్లో పక్కన వాళ్ళ జోబిల్లో కొట్టేసి శనగల బెల్లం. కర్మ, నేను పుట్టింది 56. 58లో హిల్మన్ కారు ఉంది మాకు. హిల్మన్ ఇంపోర్టెడ్ కారు. 58, 59లో సినిమా హాల్ కట్టడం మొదలుపెట్టారు. 62కి నేను ఎలిమెంటరీ స్కూల్ పోయేటప్పటికి సినిమా హాల్లో ఓనర్ని. శ్రీనివాస్ మాల్ ఓపెన్ చేశారు. సినిమా హాల్ ఉంది, రైస్ మిల్ ఉంది, పెద్ద కమతం. అంతా నీ మాదిరిగా డ్రై ల్యాండ్ కాదు. ఇప్పుడు నేను లిఫ్ట్ పెట్టిస్తే పండద్ది నీకు, పెట్టించిన తర్వాత, లేదా మధ్యలో ఎండిపోద్ది ఎడంకాలో కింద. మాది పచ్చి మాగాణి భూములు, ఇంచుమించు 200 ఎకరాలు. 4 నేను పుట్టేటప్పటికి మేము చిన్న పిల్లకాయలప్పుడు 4 తల మనుషులు, 30-40 మంది చేతిగాళ్ళు, మాల్తులు, వాళ్ళ మధ్య పెరిగాము. నాకు ఊహ తెలిసేటప్పటికి సినిమా హాల్ ఉంది, రైస్ మిల్ ఉంది, పెద్ద కమతం ఉంది. నేను జోబిల్లో శనగల బెల్లాన్ని కొట్టి డబ్బులు కొట్టేసి శనగల బెల్లం తినేది ఏందని నాకు అసలు అర్థం కాల. ఇటువంటి కేసు మనకి దొరికాడు సర్వేపల్లికి. నువ్వు ఏదైనా సరే కన్స్ట్రక్టివ్గా నా మీద ఆరోపణ చేయి.
లేదు కేసు పెట్టు నీ మీద అన్నీ చెప్పాను. ఒక గోవా లిక్కర్ కేసు, ఒక ఫేక్ డాక్యుమెంట్స్ కేసు, ఒక రుస్తుం మైన్ కేసు, తర్వాత గ్రావెల్ కేసు, అన్నీ నువ్వు మళ్ళీ అన్ని స్టేలు తెచ్చిపెట్టావు. రామదాస్ కండ్రిది, మర్పూర్ది 2 హైకోర్టులో స్టేలు తెచ్చావు. కానీ దేనికైనా మాట్లాడేదానికి ఒక పద్ధతి ఉండాలి. నీకు దమ్ముంటే నా గురించి మేము చెప్పాము. మా పెద్దోళ్ళు ఇచ్చిన కాలనీలు ఉంది. రావూరు వరకండి 5.5 ఎకరా మా కాలనీ. మిక్స్డ్ కాలనీ పెద్ద చిరుకూరు కార్పొరేషన్లో ఉండేది మా కాలనీ 5 ఎకరాలు. అక్కడ హరిజనవాడికి దేవస్థానానికి ఇచ్చిన 1.5 ఎకరా మా ఫ్యామిలీది. అల్లీపురం 2.5 ఎకరా హై స్కూల్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హై స్కూల్ మా ఫ్యామిలీది. అక్కడ ఉండే పక్కనుండే 1/2 ఎకరా హాస్పిటల్ మేమిచ్చింది, నేను కొనిచ్చింది. ఈ హాస్పిటల్ 2 నేను కొనిచ్చా. నవలాకల్ గార్డెన్స్ ఎకరా మా ఫ్యామిలీది నేనిచ్చా. నేను ఎదిగిన తర్వాత ఇచ్చా. 2 హై స్కూల్స్కి, ఒక హాస్పిటల్కి. ఈరోజు దొంగ చేతికి ఇచ్చిన నేను చెప్పిన 2 కాలనీలు మళ్ళీ 1/2 ఎకరా పేడూరులో ఇచ్చాడు పెదనాయన, రెండో పెదనాయన. నాలుగో ఆయన 5.5 ఎకరా గిరిజనులకు ఇచ్చాడు. పెదనాయన 5 ఎకరాలు మిక్స్డ్ కాలనీకి ఇచ్చాడు, 1.5 ఎకరా దేవుడికి ఇచ్చాడు. మేము 2 హై స్కూల్స్కి ఇచ్చా, ఒక హాస్పిటల్కి ఇచ్చాం. మా ఫ్యామిలీ ఇచ్చిన భూములకి ఈరోజు మినిమం 80 కోట్లు. మేము ఇచ్చింది 80 కోట్లు. శనగల బెల్లం ఏంది? సినిమా హాళ్ళు అమ్మేసుకున్నాం. నేను పుట్టేటప్పటికి హిల్మన్ కారు ఉంది. నేను పుట్టి ఊహ తెలిసేటప్పటికే హిల్మన్ కారు, ఇంపోర్టెడ్ కారు ఉంది. ఆ కారు చూసాము. అది ఇంపోర్టెడ్ కారు కాబట్టి నెల్లూరులో రిపేర్ చేసేవాళ్ళు లేక అది మూలబడిపోయింది. అది కూడా చూసాము. పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నాము. బాడుగ కొంపల్లో ఉండాము. నీకేమి అసలు నువ్వు కోట్ల రూపాయలు సంపాదించావు. మీ మామ నిన్ను 15 సంవత్సరాలు గెంటేసి 15 సంవత్సరాలు మీ పిల్లనిచ్చిన అత్తమావల్ని ఇంట్లో అడుగుపెట్టలే. ఇదన్నీ ఓపెన్ ఫ్యాక్ట్స్ ఇవి. నీ తోడేరులో ఒక ఆయన ఇంట్లోకి నువ్వు అటు పోయేసి వస్తే ఏదో పోయిందంట. అది కూడా అందరికీ తెలుసు. ఆయన లాయరు, వాచిపోయింది. కొమ్మి లక్ష్మణ్ చెప్తాడు, నువ్వు బస్ స్టాండ్లో కనబడితే ఏం చేస్తావని. నువ్వు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పార్ట్నర్ని ఎంత ముచ్చేసావో వాడు కూడా చెప్పినారు. వాళ్ళే నన్ను అప్రోచ్ అయినారు, ఇటు చేశాడయ్యా అని చెప్పి. ఇటువంటి పనులు మేము చేసామా? మా ఆస్తులు పోగొట్టుకున్నాము. నువ్వు మాట్లాడేటప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడు. నేను మాట్లాడిన ప్రతిదీ 2014 లిక్కర్ కేసు, 2016 ఫేక్ డాక్యుమెంట్స్, రుస్తుం మైన్, జీకేఎస్ ఇండస్ట్రీ, ఇక్కడ మరుపూరు ల్యాండు, అన్ని వావులేటిపాడు, వీటిలో ఒక్కటి అబద్ధం అయితే నేను క్షమాపణ చెప్తా. నోరు పారేసుకొని గబ్బు పట్టబాకు. ఇప్పటికే నువ్వు లోడమంట ఏదో చెప్తున్నారు. మన కోవూరు ఎమ్మెల్యే కూడా చెప్పింది, డబ్బాలో గులకరాళ్ళు వేసినట్టునని. ఎందుకని అంత మరి నోరు పారేసుకోవటం ఎందుకు? నువ్వు లోకేష్ బాబు స్థాయికి నువ్వెంత అని అంటున్నా నేను. లోకేష్ బాబుని ఏమంటావు? నువ్వు ఏం మాట్లాడతావు? లోకేష్ బాబుని నీ బతుక్కి అన్నావు. అప్పుడు నా కోపం వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. నువ్వేం మాట్లాడినావో అర్థం కాదు. ఒకటన్నా నిజం ఉండాలా. నీకు ఇప్పుడు 53 కోట్ల రూపాయలు విజిలెన్స్ మళ్ళీ నీకు రుస్తుం మైన్లు కాకుండా ఇల్లీగల్గా నువ్వు ఎత్తినావని విజిలెన్స్ 53 కోట్ల రూపాయలకి నోటీస్ ఇచ్చింది. అది కూడా స్టే తెచ్చుకున్నావు. ఎన్ని స్టేలు తెచ్చుకుంటావు? ఒక్క కేసు హీరింగ్ స్టార్ట్ కాల. ఒక్క కేసు, ఒక దాంట్లో రిమాండ్ రిపోర్ట్స్ పోతాయి, ఒక దాంట్లో ఒరిజినల్ ఫైల్ కనపడదు. ఇటువంటిది ఎప్పుడన్నా చూసామా? మనం ఎప్పుడు చూడలే. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటి దరిద్రపు రాజకీయం చేసే నాయకుడిని మనం చూడలే. ఫస్ట్ టైం. ఇప్పటికే నవ్వులు పాలైనాం. నేను గురించి మేము అసలు పట్టించుకోవడం కూడా లేదు, వదిలేసాం.
ఆ సరేపల్లి కాన్స్టిట్యున్సీని గబ్బు పట్టించావు. ఆ రెండే పేదోళ్ళ ఇళ్ల స్థలాలు, వాటిల్లో చేసిన మోసాలు. ఆ కనుపూర్లో 4 ఎకరాలు కొంటే 30 లక్షలకి ఎంతోనంట. అది 5 లక్షలు కూడా చేయదంటే, చెరువు కిందంట, మునిగిపోద్దంట, ఊరికి 2 కిలోమీటర్ల దూరం అంట. ఒక్కరా ఇళ్ల స్థలం తీసుకునేవాళ్ళు లేరు. ఎవరన్నా ఇళ్లలో చేరారా? ఆ స్థలం ఆక్యుపై చేశారా? ఇటువంటి దరిద్ర పనులన్నీ నువ్వు చేసి పెట్టి మమ్మల్ని గురించి శనగలు అమ్ముకున్నావు, శనగలు బెల్లం అమ్ముకున్నావు. కర్మ ఇదంతా. ఇటువంటి కేసు నాకు దొరికాడు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే నాకొక్కడికే దొరికాడు. లోకేష్ బాబు రాజీనామా చేసేదాకా ఈయన వదిలి ఈయన కాక్రోచ్ సిజేపీ లీడర్. ఈయన సిజేపీ లీడరా? లోకేష్ బాబు పర్ఫెక్ట్గా ఒక బ్రాండ్ వేసుకున్నాడు. పసి వయసులో ఒక బ్రాండ్ వేసుకున్నాడు. ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇతర దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలతో, పెద్ద రాజకీయంగా ఉండే పొజిషన్లో ఉండే వాళ్ళతో సమావేశాలు పెట్టి లక్షల కోట్ల పెట్టుబడి తెస్తున్నాడు. ఎడ్యుకేషన్లో సిస్టమ్ నేను హాస్టల్స్కి పోతే ఆ హాస్టల్లో వాళ్ళకి బ్లాంకెట్స్ అవన్నీ ఇచ్చినవి చూస్తే చాలా సంతోషం వేసింది. అవన్నీ ఈయన వచ్చిన తర్వాత మోడల్ స్కూల్ సిస్టమ్ తెచ్చాడు. ఇప్పుడు మనకి సరేపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ తెచ్చుకున్నా నేను. సరేపల్లి మా వైస్ ఛాన్సలరు, రిజిస్ట్రార్ రిక్వెస్ట్ చేశారు, సార్ అంతకుముందు ఉండింది, అది ఎందుకునో మధ్యలో ఆపేశారు ఇంజనీరింగ్ కాలేజీ, ఇప్పుడు మళ్ళీ తెప్పించండి సార్ అంటే లోకేష్ బాబుని అప్రోచ్ అయితే ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఇప్పుడు అక్కడ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ గొలగమూడిలో జూనియర్ కాలేజ్ తెచ్చాము. అది పాపం సవిత్ గారు, మంత్రి గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు హెల్ప్ చేశారు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక జూనియర్ కాలేజ్ 2 తెచ్చాము ఇప్పుడు జస్ట్ ఈ 1 monthలో. అటువంటి వాటి గురించి మాట్లాడవు. 2019లో బిఫోర్ 19 భోగాపురం ఎయిర్పోర్ట్కి మొత్తం యాక్షన్ ప్లాన్ అంతా తయారైంది చంద్రబాబు నాయుడు టైంలో. నువ్వు వచ్చి దాన్ని కనీసం 50% కాదు కదా, 40% కూడా చేయలేకపోయినావు, 25% కూడా చేయలేకపోయినావు, వాడికి ఆగిపోయినావు. నీకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వే చెప్పావు ఎర్ర బస్సు రాని దగ్గరికి విమానాశ్రయం ఎందుకని నువ్వే కూసావు. జగన్మోహన్ రెడ్డే కూసినాడు. ఇప్పుడు నాది బ్రాండ్ అంటున్నాడు. అన్ని బ్రాండ్లు ఆయనే కదా. ఏ పరిశ్రమలు తరిమేసింది మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ అదాని కృష్ణపట్నం పోర్టు, ఈ కాకాని టోల్ గేట్ వల్ల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పోయింది. అమర్ రాజా 2వ ఫ్యాక్టరీ పోయింది. ఇంకొక 3 పరిశ్రమలను తరివేశావు నువ్వు నీ టైంలో. మా టైంలో పరిశ్రమలు 30-40 పరిశ్రమలు వస్తున్నాయి. నీకు మాకు తేడాది.